నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. స్వామివారి నిత్య కళ్యాణం, హోమం, జోడు సేవలు, శ్రీ సుదర్శన నారసింహ హోమం, వ్రతాలు సహా ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు జూన్ 1 నుంచి తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ అధికారులు తెలిపారు. VIP బ్రేక్ దర్శనానికి కూడా డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. అటు ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు దీని నుంచి మినహాయింపు కల్పించారు. ఈ ఆర్జిత సేవల్లో పాల్గొనే అందరు భక్తులు జూన్ 1వ తారీఖు నుండి ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఈ సేవలకి హాజరు కావాలని కోరుకుంటున్నాం. అది ఖచ్చితంగా అమలు చేయడం కోసం దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సో కాబట్టి ఆర్జిత సేవల్లో బ్రేక్ దర్శనానికి వచ్చిన కళ్యాణాలకు నిత్య కళ్యాణంలో పార్టిసిపేట్ అయినా, వ్రతంలో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు ఎట్లాగూ దాంట్లో వస్తున్నారు. వాళ్ళతో పాటు ఎకంపెనీ అయ్యే వాళ్ళైనా సరే, వ్రతంలో భార్యాభర్తలతో పాటు పిల్లలు అందరూ ఎకంపెనీ అవుతారు. వాళ్ళు కూడా అందరూ కూడా సంప్రదాయ దుస్తులు ధరించి, అదేవిధంగా జోడు సేవల్లో వచ్చేవాళ్ళు, అభిషేకంలో, కళ్యాణాల్లో ఏదైనా సరే ఆర్జిత సేవలు అంటే డబ్బులు పెట్టి వచ్చే వాళ్ళందరూ ఒకటే మాట, మన వాడుక భాషలో మాట్లాడాలంటే నామినల్గా ఫ్రీ లైన్లో క్యూ లైన్లో వచ్చే వాళ్ళందరికీ కూడా మనం దీన్ని వర్తింపజేయట్లేదు. ఈ ఆర్జిత సేవల్లో వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చి సాంప్రదాయాలను నిలబెట్టుకుందాం, హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని అయ్యగారు చెప్తున్నారు. సో